హలో ఎవ్రీవన్. ఈరోజు ఇంగ్లీష్ పెడగాజీలోని హలో ఎవ్రీవన్. ఈరోజు సిచ్యువేషనల్ అప్రోచ్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు ఆల్రెడీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు దీన్ని తెలుగు భాషలో డిస్కస్ చేద్దాం. సో సిచ్యువేషనల్ అప్రోచ్, oral approach or situational language teaching, which both refer to an approach to a language teaching developed by British applied linguists, the first dating from the 1920s and 1930s, and the second from the 1950s and 1960s. సో ఇది ఓరల్ అప్రోచ్ ని ఆ సిచ్యువేషనల్ లాంగ్వేజ్ టీచింగ్ ని ఓరల్ అప్రోచ్ అని కూడా అనవచ్చు అనేది పిలుస్తారు. సో ఇది ఎవరు డెవలప్ చేశారు అంటే బ్రిటిష్ లింగ్విస్ట్. ఓరల్ అప్రోచ్ కానీ సిచ్యువేషనల్ లాంగ్వేజ్ టీచింగ్ ని డెవలప్ చేసింది బ్రిటిష్ లింగ్విస్ట్. ఫస్ట్ డేటింగ్ అంటే మొట్టమొదట 1920s మరియు 1930s లో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. మళ్ళీ సెకండ్లీ 1950s అండ్ 1960s లో దీనిపైన ఫోకస్ చేయడం జరిగింది. అండ్ ద సిచ్యువేషనల్ అప్రోచ్ ఆర్ సిచ్యువేషనల్ లాంగ్వేజ్ టీచింగ్ వాస్ ప్రైమర్లీ డెవలప్డ్ ఇన్ 1930. ఎవరు అంటే బై హెరాల్డ్ ఈ పామర్. హెరాల్డ్ ఈ పామర్ అనే వ్యక్తి లింగ్విస్ట్ ఈ సిచ్యువేషనల్ అప్రోచ్ ని డెవలప్ చేయడం జరిగింది. లాటర్ రిఫైన్డ్ బై ఏఎస్ హార్న్బీ, అంటే తర్వాత ఎవరు మళ్ళీ దీన్ని రిఫైన్ చేసింది అండ్ మోడిఫై చేసింది ఎవరు అంటే ఏఎస్ హార్న్బీ ఇన్ ద ఎర్లీ 20th century. సో బ్రీఫ్ గా హెరాల్డ్ పామర్ గురించి తెలుసుకుందాం. హెరాల్డ్ పామర్ ప్లేడ్ ఏ ఫౌండేషనల్ రోల్, అంటే ఇతనే దీనికి ఫౌండేషన్. సో దీని ఫౌండేషన్ కి మూలకారకుడు ఎవరు అంటే హెరాల్డ్ పామర్. So in establishing this approach, and he focused on teaching language in real life situations and emphasized oral practice. దేనిపైన ఫోకస్ చేశాడు అంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ కోసం, అంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ని లాంగ్వేజ్ లో యూజ్ చేయడం కోసం, అంటే టార్గెట్ లాంగ్వేజ్ లో మాట్లాడడం కోసం ఈ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ని ఎగ్జాంపుల్ గా వాడడం స్టార్ట్ చేశాడు సిచ్యువేషనల్ లాంగ్వేజ్ లో, అంటే సిచ్యువేషనల్ అప్రోచ్ లో. అండ్ దేనిపైన ఎంఫసైజ్ చేశారు అంటే ఓన్లీ ఓరల్ ప్రాక్టీస్, ఓరల్ పైనే, ఓరల్ స్కిల్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది, అంటే రిటర్న్ ఫామ్ ని ఫోకస్ చేయలేదు. అండ్ ఈ అడ్వకేటెడ్ ఫర్ ద యూజ్ ఆఫ్ వర్డ్ అసోసియేషన్స్, అంటే ఈ అడ్వకేటెడ్ ఏం అడ్వకేట్ చేశారు అంటే అడ్వైట్ చేశారు ఇక్కడ అంటే వర్డ్ అసోసియేషన్స్ కానీ, సెంటెన్స్ ప్యాటర్న్స్ కానీ, అండ్ కాంటెక్స్ట్ బేస్డ్ లెర్నింగ్ కానీ. సో ఇవన్నీ అతను అడ్వకేట్ చేయడం జరిగింది. దేనికోసం అంటే టు మేక్ లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రాక్టికల్, అంటే లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది ప్రాక్టికల్ గా ఉండాలని చెప్పేసి దీన్ని ఈ వర్డ్ అసోసియేషన్స్ ని కానీ, సెంటెన్స్ ప్యాటర్న్స్ కానీ, కాంటెక్స్ట్ బేస్డ్ లెర్నింగ్ కానీ ఇవన్నిటిని డెవలప్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ఏఎస్ హార్న్బీ. ఏఎస్ హార్న్బీ ఏం చేశాడు అంటే ఈ సిచ్యువేషనల్ అప్రోచ్ ని ఆ తర్వాత ఇతను ఏం చేశాడు, దాన్ని హీ బిల్ట్ అపాన్ పామర్స్ వర్క్, అంటే పామర్స్ డెవలప్ చేసిన వర్క్ ఏదైతే ఉందో, సిచ్యువేషనల్ అప్రోచ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా డెవలప్ చేయడం జరిగింది. అండ్ హీ పాపులరైజ్డ్ ద అప్రోచ్ ఫర్దర్ బై డిజైనింగ్ స్ట్రక్చరల్ లాంగ్వేజ్ లెసన్స్. అంటే దీన్ని ఏం పాపులరైజ్ చేశాడు ఈ అప్రోచ్ లో అంటే బై డిజైనింగ్ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ లెసన్స్, అంటే స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ లెసన్స్ ని డెవలప్ చేయడం జరిగింది, డిజైన్ చేయడం జరిగింది. అంటే ఒక స్ట్రక్చర్, ఒక ఆర్డర్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఆర్డర్ లోనే ఈ సిచ్యువేషనల్ అప్రోచ్ అనేది టీచ్ చేయడం జరుగుతుంది. అండ్ అందులో ఏమేమి వస్తాయి ఆర్డర్ లో అంటే ఇన్క్లూడెడ్ ఓరల్ డ్రిల్స్ కానీ, గ్రామర్ స్ట్రక్చర్స్ కానీ, అండ్ ఫంక్షనల్ వొకాబులరీ. సో ఇవన్నీ ఈ ఆర్డర్ లో అంటే అతను సెట్ చేయడం జరిగింది, అంటే డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ అలైన్డ్ విత్ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్, అంటే అవి ఏ విధంగా అంటే స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసుకొని ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఈ సిలబస్ ని కానీ, మెటీరియల్ ని కానీ డిజైన్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ షాపింగ్ కానీ, ట్రావెల్ కానీ, అంటే షాపింగ్ సిచ్యువేషన్ లేదా ట్రావెలింగ్ సిచ్యువేషన్, వాటిని ఎగ్జాంపుల్స్ తీసుకొని దాని ద్వారా ఈ మెటీరియల్ ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్న్బీ యూజ్ ద టర్మ్ సిచ్యువేషనల్ అప్రోచ్. అంటే హార్న్బీ ఏం చేశాడు మొట్టమొదటగా అంటే సిచ్యువేషనల్ అప్రోచ్ అనే టర్మ్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ చేసింది ఎవరు అంటే హార్న్బీ. ఎప్పుడు యూజ్ చేశాడు అంటే 1950. సో ఏ విధంగా అంటే ఏ పాపులర్ సిరీస్ ఆఫ్ ఆర్టికల్, ఇట్ వాస్ పబ్లిష్డ్ ఇన్ ఈఎల్టీ, అంటే ఒక పాపులర్ సిరీస్ ఆఫ్ ఆర్టికల్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. దాని పేరు ఏంటి అంటే ఈఎల్టీ. ఎవరు పబ్లిష్ చేశారు అంటే హార్న్బీ పబ్లిష్ చేశారు. ఏ ఇయర్ లో ఇన్ 1950లో పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ నోన్ యాజ్ ఓరల్ అప్రోచ్, అంటే సిచ్యువేషనల్ అప్రోచ్ ని ఓరల్ అప్రోచ్ అని కూడా పిలుస్తారు. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. పర్హాప్స్ ద బిగ్గెస్ట్ లెగసీ ఆఫ్ ద ఓరల్ అప్రోచ్ వాజ్ ద పిపిపి లెసన్ ఫార్మాట్. అంటే దీనికి లెగసీ ఏంటి ఓరల్ అప్రోచ్ కి అంటే ట్రిపుల్ అంటే పీ క్యూబ్ లెసన్ ఫార్మాట్. సో పీ క్యూబ్ అంటే ఏంటి యాక్చువల్ గా అంటే ఫస్ట్ పి ప్రెజెంటేషన్,
practice, production. So what is the meaning of presentation? So here presentation means introducing new language. So introducing the new language అంటే ఎగ్జాంపుల్ వొకాబులరీ కానీ గ్రామర్ స్ట్రక్చర్స్ సో ఇన్ ఏ మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్ అంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని నేర్చుకుంటున్నాం అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మన టార్గెట్ లాంగ్వేజ్ అయినప్పుడు సో దాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అంటే ఫస్ట్ వొకాబులరీ కానీ దానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన గ్రామర్ కానీ దానికి రిలేటెడ్ స్ట్రక్చర్స్ కానీ సో దాన్ని ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది అంటే ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది ఎవరికి ప్రెజెంట్ చేయాలి అంటే స్టూడెంట్స్ కి ఏ విధంగా అంటే మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్ అంటే ఒక సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేస్తూ ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఈ ఆర్డర్ లో దాన్ని ప్రెజెంట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి సెకండ్ పి అంటే ప్రాక్టీస్ అంటే ఇట్ హెల్ప్ లెర్నర్స్ ఇంటర్నలైజ్ ద న్యూ లాంగ్వేజ్ బై ప్రాక్టీసింగ్ ఇన్ కంట్రోల్ యాక్టివిటీస్ అంటే ఈ ప్రాక్టీస్ అనేది ఏ విధంగా అంటే సో విద్యార్థులకు అంటే లెర్నర్స్ ఇంటర్నలైజ్ ఎ న్యూ లాంగ్వేజ్ ఏ విధంగా అంటే బై ప్రాక్టీసింగ్ ఇన్ ఎ కంట్రోల్ యాక్టివిటీస్ అంటే ఒక కంట్రోల్ యాక్టివిటీస్ ఏవేవి డ్రిల్లింగ్ కానీ గ్యాప్ ఫిల్లింగ్ యాక్టివిటీస్ కానీ రోల్ ప్లేస్ కానీ ఇవన్నీ ఎవరు చేపిస్తారు అంటే ఉపాధ్యాయుడు చేపిస్తారు టీచర్ ట్రైన్స్ ద స్టూడెంట్స్ అండ్ హౌ ఇన్ ఎ కంట్రోల్డ్ యాక్టివిటీస్ టీచర్ కంట్రోల్స్ విత్ దీస్ ఆల్ యాక్టివిటీస్ డ్రిల్లింగ్ కానీ గ్యాప్ ఫిల్లింగ్ కానీ రోల్ ప్లేస్ కానీ దీని ద్వారా విద్యార్థులకు ప్రాక్టీసింగ్ చేయించడం జరుగుతుంది ఫస్ట్ ప్రెజెంటేషన్ ఆ తర్వాత ప్రాక్టీసింగ్ ఫస్ట్ ప్రెజెంటేషన్ ద్వారా విద్యార్థులకు అర్థమవుతుంది ప్రాక్టీసింగ్ ద్వారా ఏమవుతుంది విద్యార్థుల్లో వాళ్ళ మైండ్ లో స్టాంప్ అవుతుంది అంటే అసలు లాంగ్వేజ్ ని ఏ విధంగా వాడాలి అనేది వాళ్ళకు అంటే ఎక్స్పీరియన్స్ లోకి వస్తారు అండ్ ప్రొడక్షన్ అంటే ఏంటి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంకరేజ్ లెర్నర్స్ టు యూజ్ ద లాంగ్వేజ్ ఇండిపెండెంట్లీ ఇన్ రియల్ ఆర్ సిమ్యులేటెడ్ సిచ్యువేషన్స్ ప్రొడక్షన్ అంటే ఏంటి ప్రొడ్యూసింగ్ ద లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఇక్కడ విద్యార్థి ఫస్ట్ విన్నాడు ఆ తర్వాత ప్రాక్టీస్ చేశాడు నెక్స్ట్ ఏం చేస్తాడు అతడు ఇండిపెండెంట్ గా లాంగ్వేజ్ ని వాడడం స్టార్ట్ చేస్తాడు ఇన్ రియల్ ఆర్ సిమ్యులేటెడ్ సిచ్యువేషన్స్ విద్యార్థి అనేది తనకు తానుగా సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసుకొని లేదా సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మాట్లాడడం అనేది మొదలు పెడతాడు సో దీన్నే పిపిపి లెసన్ ఫార్మాట్ అంటాము ఇది ఎందులో ఉంటుంది అంటే ఓరల్ అప్రోచ్ లో ఉంటుంది The situational approach is focused on the need to practice language in meaningful situations. Situational approach దేని ఫోకస్ చేస్తుంది అంటే on the need to practice language. How in a meaningful situation. ఆ మీనింగ్ఫుల్ సిచ్యువేషన్ ని ప్రాక్టీస్ చేయడానికి అది కూడా దేనిపైన బేస్ చేసి అంటే బేస్డ్ ఆన్ యాక్టివిటీస్ కానీ అకార్డింగ్ టు సిచ్యువేషన్ కానీ సో అకార్డింగ్ టు సిచ్యువేషన్ ఆర్ బేస్డ్ ఆన్ యాక్టివిటీస్ సో ద స్టూడెంట్స్ విల్ ప్రాక్టీస్ అండ్ నెక్స్ట్ స్లైడ్ సిచ్యువేషనల్ అప్రోచ్ ఇండికేట్స్ అంటే ఏంటి ఇది సూచించడం ఈ సిచ్యువేషనల్ అప్రోచ్ అనేది ఏం సూచిస్తుంది యాజ్ టు హౌ ఏ టీచర్ షుడ్ క్రియేట్ ఎ రియల్ సిచ్యువేషన్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే ఇది ఏం సూచిస్తుంది అంటే ఒక టీచర్ ఏ విధంగా రియల్ సిచ్యువేషన్స్ ని క్లాస్ రూమ్ లో క్రియేట్ చేయాలి అనేది ఈ అప్రోచ్ అనేది తెలుపుతుంది అంటే సూచిస్తుంది ఏ పర్టికులర్ సిచ్యువేషన్ హెల్ప్స్ ద టీచర్ టు ప్రొవైడ్ ప్రాక్టీస్ టు ద పీపుల్స్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మీనింగ్ అంటే ఆల్రెడీ ఇక్కడ టీచర్ ఏం చేస్తున్నాడు ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేస్తున్నాడు క్లాస్ రూమ్ లో ఆ రియల్ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే సో ఇట్ హెల్ప్స్ ద టీచర్ టు ప్రొవైడ్ ప్రాక్టీస్ టు ఎవరికి అంటే టు ద పీపుల్స్ అంటే ఇక్కడ స్టూడెంట్స్ కి ప్రాక్టీస్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఈ సిచ్యువేషన్స్ అనేది హెల్ప్ అవుతాయి సో అండ్ నాట్ ఓన్లీ ద సిచ్యువేషన్స్ ఈవెన్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్స్ మీనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు and situation may be created in the classroom by use of maps, pictures, various objects, actions or by drawing on the blackboard అంటే situations ని ఏ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు అంటే ఈ విధంగా మనకి ఏమంటారు TLMs యూజ్ చేయొచ్చు మ్యాప్స్ కానీ పిక్చర్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఇంకేమైనా రియల్ లైఫ్ ఆర్టికల్స్ కానీ థింగ్స్ కానీ యూజ్ చేస్తూ లేదంటే డ్రాయింగ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ సో సిచ్యువేషన్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అండ్ అకార్డింగ్ టు దిస్ అప్రోచ్ the English as a second language should be taught by forming links between the new words and the real situations encountered by the child while learning their mother tongue. So according to the situational approach em cheptundi ante English as a second language should be taught. English ni e vidhanga only second language ga first language enti first language anedi mana mother tongue or regional tongue anedi mana first language. ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ ఏది అవుతుంది అంటే ఇంగ్లీష్ అనేది సెకండ్ లాంగ్వేజ్ అవుతుంది అండ్ ఇట్ షుడ్ బి టాట్ ఏ విధంగా ఫార్మింగ్ ద లింక్స్ బిట్వీన్ ద న్యూ వర్డ్స్ అండ్ ద రియల్ సిచ్యువేషన్ ఆ న్యూ వర్డ్స్ ని రియల్ సిచ్యువేషన్స్ ని లింక్ చేస్తూ అంటే రియల్ సిచ్యువేషన్స్ కి రిలేటెడ్ గా న్యూ వర్డ్స్ ని క్రియేట్ చేసి అండ్ చైల్డ్ కి టీచింగ్ అనేది చేయడం జరుగుతుంది వైల్ లెర్నింగ్ దేర్ మదర్ టంగ్ అంటే మదర్ టంగ్ లో ఏ విధంగా అయితే నేర్చుకుంటాడో అదే విధంగా ఇక్కడ టీచింగ్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్.
Characteristics of situational approach. So then related, what are the characteristics we shall see now? Language learning is a habit formation. So language learning అనేది ఏంటిది, ఒక హ్యాబిట్ ఫార్మేషన్ అంటే ఒక అలవాటు. సో అలవాటు ద్వారానే మనం ఈ లాంగ్వేజ్ ని నేర్చుకోవచ్చు. సో స్పీచ్ ఇస్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్. సో లాంగ్వేజ్ టీచింగ్ కి బేస్ అనేది ఏంటి, బేసిస్ ఏంటి అంటే స్పీచ్ ఈస్ ద బేసిస్. అండ్ లాంగ్వేజ్ టీచింగ్ బిగిన్స్ విత్ ద స్పోకెన్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ టీచింగ్ అనేది దేని ద్వారా స్టార్ట్ అవుతుంది అంటే స్పోకెన్ లాంగ్వేజ్ లోనే, అంటే ఫస్ట్ మాట్లాడడం స్టార్ట్ అవుతుంది. రైటింగ్ ఫామ్ అనేది లాటర్. సో చాలా తక్కువగా ఉంటుంది రైటింగ్ ఫామ్ అనేది, ఓన్లీ స్పోకెన్ లాంగ్వేజ్ అనేది ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ మెటీరియల్స్ ఆర్ ప్రెజెంటెడ్ ఓరల్లీ ఫస్ట్, దెన్ ఇన్ రిటర్న్ ఫామ్. సో ఈ సెంటెన్స్ కి లింక్ అప్ చూడండి ఇక్కడ. లాంగ్వేజ్ స్కిల్స్ కానీ మెటీరియల్స్ కానీ ఫస్ట్ ఏం ప్రెజెంట్ చేస్తారు, దేనికి రిలేటెడ్ గా అంటే ఓరల్లీ, అంటే ఓరల్ స్కిల్స్ కి రిలేటెడ్ గానే మెటీరియల్స్ కానీ లాంగ్వేజ్ స్కిల్స్ కానీ ఫోకస్ చేయడం జరుగుతుంది, అంటే ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్లీ ఏంటి, రిటర్న్ ఫామ్. తర్వాత రిటర్న్ ఫామ్ అనేది ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్జాంపుల్స్ ఆర్ బెటర్ దాన్ అనాలిసిస్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేవి ఏ విధంగా ఉంటుంది, బెటర్ దాన్ అనాలిసిస్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్. సో ఎగ్జాంపుల్స్ అనేవి అనాలిసిస్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ కంటే బెటర్ గా ఉంటాయి. అండ్ అపార్చునిటీస్ అంటే అవకాశాలు ఏ విధంగా, ఆర్ క్రియేటెడ్ ఫర్ లెర్నర్స్ టు అసోసియేట్ ద మీనింగ్ ఆఫ్ న్యూ వర్డ్స్ విత్ సిమిలర్ సిచ్యువేషన్స్. అవకాశాలు అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తారు అంటే, సో టు అసోసియేట్ ద మీనింగ్ ఆఫ్ న్యూ వర్డ్స్, అంటే న్యూ వర్డ్స్ ని అసోసియేట్ చేసే విధంగా, అకార్డింగ్ టు అంటే రిలేటెడ్ టు సిమిలర్ సిచ్యువేషన్ తగ్గట్టుగా. అండ్ న్యూ వర్డ్స్ ఆర్ ఇంట్రడ్యూస్ యాజ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ ఇన్ ద క్లాస్. న్యూ వర్డ్స్ అనేవి ఎప్పుడు క్లాస్ రూమ్ లో యాజ్ అండ్ వెన్ అంటే అది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ లాంగ్వేజ్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ ప్రాపర్ అండ్ రియల్ సిచ్యువేషన్స్. లాంగ్వేజ్ మెటీరియల్ ని ఏ విధంగా యూజ్ చేస్తారు అంటే టు క్రియేట్ ద ప్రాపర్ అండ్ రియల్ సిచ్యువేషన్స్. సో దానికోసం లాంగ్వేజ్ మెటీరియల్ అనేది వాడడం జరుగుతుంది. అండ్ ద టార్గెట్ లాంగ్వేజ్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్లాస్ రూమ్. సో టార్గెట్ లాంగ్వేజ్ ఏది ఉంటుంది అంటే ఆ లాంగ్వేజ్ ఆఫ్ ద క్లాస్ రూమే ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ లాంగ్వేజ్, ఆ క్లాస్ రూమ్ లో లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఉంది అనుకోండి, ఆ టార్గెట్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీషే అవుతుంది. సో vocabulary selection procedures are followed to ensure that an essential general service vocabulary is covered. సో ఈ vocabulary selection procedure అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, సో జనరల్ సర్వీస్ vocabulary is covered, దీన్ని కవర్ అయ్యే విధంగా ఉంటుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జనరల్ సర్వీస్ vocabulary అంటే ఇది జనరల్ సర్వీస్ లిస్ట్. మనకైతే ఏదైతే మైఖేల్ వెస్ట్ తయారు చేసిన జనరల్ సర్వీస్ vocabulary లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం జిఎస్టి అనుకున్నాం, అవునా? సో జిఎస్ఎల్, జనరల్ సర్వీస్ vocabulary లిస్ట్ ఆఫ్ 2000 వర్డ్స్. సో దానికి రిలేటెడ్ గానే ఈ vocabulary అనే సెలక్షన్ అనేది ఉంటుంది. అండ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ వన్స్ ఏ సఫిషియెంట్ లెక్సికల్ అండ్ గ్రామటికల్ బేసిస్ ఇస్ ఎస్టాబ్లిష్. రీడింగ్ అండ్ రైటింగ్ అనేది దేనికి రిలేటెడ్ గా ఉంటుంది అంటే ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తారు అంటే సఫిషియెంట్ లెక్సికల్ అండ్ గ్రామటికల్ బేసిస్, దాన్ని బేస్ చేసే రీడింగ్ మరియు రైటింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. The new language items and vocabulary items are graded. Graded means arranging in one order. సో న్యూ లాంగ్వేజ్ ఐటమ్స్ కానీ vocabulary కానీ దాన్ని ఒక ఆర్డర్ లో అరేంజ్ చేస్తారు, అంటే గ్రేడెడ్ గా ఉంటుంది. అండ్ అది దేనికోసం, అకార్డింగ్ టు దేర్ యూస్ఫుల్నెస్ ఫ్రీక్వెన్సీ అండ్ టీచబిలిటీ. సో ఆ యూజ్ అయ్యే విధంగా, ఫ్రీక్వెన్సీ అంటే ఎప్పుడు వాడే వర్డ్స్, రెగ్యులర్ వర్డ్స్ కానీ, అండ్ టీచబిలిటీ అంటే మనం బోధించే విధంగా ఉండేలా. సో వాటిని మాత్రమే ఇందులో అరేంజ్ చేస్తారు. So teacher gives continuous statements about his actions. He puts before his pupils several questions and answers. Teacher ఏం చేస్తారు, కంటిన్యూస్ గా స్టేట్మెంట్స్ అనేవి అబౌట్ హిస్ యాక్షన్స్ అనేది అంటే చెప్పడం జరుగుతుంది. దేని రిలేటెడ్ గా అండ్ దానికి అంటే సిచ్యువేషన్స్, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా. అండ్ కంటిన్యూస్ పూపిల్స్ అంటే స్టూడెంట్స్ ని సెవరల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే కంటిన్యూస్ గా క్వశ్చన్ ఆన్సర్ చేయడం జరుగుతుంది. అండ్ ద యూజ్ ఆఫ్ మదర్ టంగ్ ఈజ్ జనరల్లీ మినిమైజ్డ్. సో మదర్ టంగ్ అనేది యూజ్డ్ ఇన్ మీన్స్ ఇన్ మినిమైజ్డ్ మేనర్. మరి ఎక్కువగా మదర్ టంగ్ అనేది వాడడం జరగదు, తక్కువగా. బట్ నాట్ ఎంటైర్లీ ప్రొహిబిటెడ్ అంటే మొత్తానికి నిషేధించడం అనేది కూడా ఉండదు. ఎగ్జాంపుల్ డైరెక్ట్ మెథడ్ ఉంది. డైరెక్ట్ మెథడ్ లో ఏముంటుంది, టోటల్లీ లాంగ్వేజ్ ఈస్ ప్రొహిబిటెడ్. అదే ఇప్పుడు మనం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ని చూసినట్టయితే టోటల్లీ మదర్ టంగ్. సో ఎవ్రీథింగ్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ మదర్ టంగ్. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. It is minimized here. In a situational approach, mother tongue is minimized but not entirely prohibited.
ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్ టు మేక్ ద థింగ్స్ క్లియర్. ఎగ్జాంపుల్స్ అనేది దేనికోసం అంటే క్లియర్ గా అర్థం అవ్వడానికి ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ హెరాల్డ్ పామర్ హ్యాస్ పాయింటెడ్ అవుట్ 3 ప్రాసెస్ ఇన్ లెర్నింగ్ లాంగ్వేజ్. సో హెరాల్డ్ పామర్ ఏం చేశాడు అంటే 3 పాయింట్స్ అంటే 3 ప్రాసెస్ ఇన్ లెర్నింగ్ లాంగ్వేజ్ ని పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ రిసీవింగ్ ద నాలెడ్జ్ ఆర్ మెటీరియల్. ఫస్ట్ రిసీవింగ్ ద నాలెడ్జ్ ఆర్ మెటీరియల్ అంటే నాలెడ్జ్ అనేది ఫస్ట్ ఇవ్వడం. ఆ తర్వాత ఫిక్సింగ్ ఇట్ ఇన్ ద మెమొరీ బై రిపిటేషన్ అంటే దాన్ని విద్యార్థికి మైండ్ లో అంటే మెమొరైజ్ చేయించడం. ఏ విధంగా? బై రిపిటేషన్. మనం ఇంతకుముందు స్లైడ్ లో డిస్కస్ చేసినట్టుగా ఓరల్ డ్రిల్స్ గానీ, గ్రామర్ ప్రెజెంటేషన్ గానీ, వొకాబులరీ ప్రెజెంటేషన్ ద్వారా గానీ సో రిపిటేషన్ చేస్తూ ఆ విద్యార్థి మైండ్ లో ఫిక్స్ చేయడం. నెక్స్ట్ పాయింట్ ఏంటి? యూజింగ్ ఇట్ ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ అంటిల్ ఇట్ బికమ్ పర్సనల్ స్కిల్. అంటే మళ్ళీ ఆ విద్యార్థి లాస్ట్ వన్ ఏంటిది? ప్రొడక్టివిటీ అన్నట్టు. ఇది 3 P's మనం డిస్కస్ చేసాం. పి అంటే ఏంటి ఇక్కడ? ప్రెజెంటేషన్, ప్రాక్టీస్ అండ్ ప్రొడక్షన్. సో అదే విధంగా ఇక్కడ సేమ్ యూజింగ్ ఇట్ ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ అంటే విద్యార్థి మాట్లాడడం అంటే ప్రొడ్యూస్ చేయడం ఆ లాంగ్వేజ్ అంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్ ని బేస్ చేస్తూ ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది అంటే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఎప్పటి వరకు? అంటిల్ ఇట్ బికమ్ పర్సనల్ స్కిల్ అంటే అతనికి ఫ్లూయెన్సీ పెరిగేంత వరకు, తనకు తానుగా ఇండిపెండెంట్ గా మాట్లాడే స్కిల్స్ వచ్చేంత వరకు. అండ్ నెక్స్ట్ పాయింట్, Palmer and Hornby and other British applied linguists from the 1920s onward developed an approach to methodology that involved systematic principles of. సో పామర్ అండ్ హార్న్బీ ఏం చేశారు? వారు ఒక అప్రోచ్ ని అంటే మెథడాలజీని డెవలప్ చేయడం జరిగింది. సో అందులో ప్రిన్సిపల్స్ ఏవేవి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి సెలెక్షన్. ఈ సెలెక్షన్ అంటే ఏంటి? మళ్ళీ ద ప్రొసీజర్ బై విచ్ లెక్సికల్ అండ్ గ్రామరికల్ కంటెంట్ వాస్ చోజన్. సో ఆ సెలెక్షన్ లో ఏమేమి వస్తాయి? లెక్సికల్ మరియు గ్రామటికల్ కంటెంట్ అనేది సెలెక్ట్ చేసి ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ ని ఫస్ట్ సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత గ్రేడేషన్ అంటే అరేంజింగ్ ఇన్ వన్ ఆర్డర్ ప్రిన్సిపల్స్ బై విచ్ ఆర్గనైజేషన్ అండ్ సీక్వెన్సింగ్ ఆఫ్ కంటెంట్ వర్ డిటర్మైన్డ్. సేమ్ ప్రెజెంటేషన్ అంటే టెక్నిక్స్ యూజ్డ్ ఫర్ ప్రెజెంటేషన్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఎ కోర్స్. సో ఆ విధంగా ప్రెజెంటేషన్. ఆ ప్రిన్సిపల్స్ ఏవేవి అంటే ఫస్ట్ వన్ వచ్చి సెలెక్షన్, నెక్స్ట్ వన్ గ్రేడేషన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రెజెంటేషన్. అండ్ ఇంతే కాకుండా వన్ ఆఫ్ ద ఆస్ట్రేలియన్ లింగ్విస్ట్ జార్జ్ పిట్మాన్ ఇతను ఏం చేశాడు చూద్దాం. హీ వాజ్ యాక్టివ్ ప్రపోనెంట్స్ ఆఫ్ ద ఓరల్ అప్రోచ్ ఇన్ ద 1960s. ఇతడు కూడా ఓరల్ అప్రోచ్ కి అంటే ప్రపోనెంట్. ఏ ఇయర్ లో? 1960s లో. సో ఇతడు ఏ కంట్రీకి చెందినవాడు అంటే ఆస్ట్రేలియన్ కి సంబంధించిన వాడు. ఇతడు ఎక్కడ డెవలప్ చేశాడు అంటే సో పిట్మాన్ అండ్ హిస్ కొలీగ్స్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ సెట్ ఆఫ్ టీచింగ్ మెటీరియల్స్. వీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ సెట్ ఆఫ్ టీచింగ్ మెటీరియల్ ని డెవలప్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ అప్రోచ్ అండ్ మోర్ మోడర్న్ వర్షన్ ఆఫ్ ద ఎర్లీ ఓరల్ అప్రోచ్ విచ్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఆస్ట్రేలియా. ఇది ఆస్ట్రేలియాలో, న్యూ గినియాలో అండ్ ద పసిఫిక్ టెరిటరీస్ లో యూజ్ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ మెరిట్స్ ఆఫ్ ద సిచ్యువేషనల్ అప్రోచ్. సో మెరిట్స్ అనేది ఏంటో చూద్దాం మనం. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ స్పోకెన్ లాంగ్వేజ్. మెయిన్లీ ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ స్పోకెన్ లాంగ్వేజ్ అండ్ నాట్ ఆన్ అంటే మేజర్లీ ఆన్ రిటెన్ ఫార్మ్. సో వెరీ లెస్ ఆన్ రిటెన్ ఫార్మ్, మేజర్లీ ఆన్ స్పోకెన్ లాంగ్వేజ్. అండ్ స్ట్రక్చర్డ్ అండ్ సిస్టమేటిక్. హౌ ఇట్ ఈస్ స్ట్రక్చర్డ్ అండ్ సిస్టమేటిక్ అండ్ ఇట్ క్రియేట్స్ ఇంట్రెస్ట్ అండ్ ఎంకరేజెస్ యాక్టివ్ పార్టిసిపేషన్. ఇది ఏ విధంగా క్రియేట్ చేస్తుంది అంటే విద్యార్థులకు ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తుంది రియల్ లైఫ్ సిచ్యువేషన్ ద్వారా. అదే విధంగా విద్యార్థులు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఎంఫసిస్ అంటే స్ట్రెస్ అనేది దేనిపైన ఇస్తారు? గివెన్ ఆన్ లెర్నింగ్ బై ప్లే అంటే వారు ఆడుకుంటూ నేర్చుకోవడం జరుగుతుంది అంటే లెర్నింగ్ బై ప్లే. అండ్ యాక్షన్ చైన్స్ మేక్ ద క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ లైవ్లీ. అంటే యాక్షన్ చైన్స్ ఏవైతే ఉంటాయో అంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో అది ఒక యాక్షన్ చైన్ లాగా వారికి ట్రైన్ చేయడం జరుగుతుంది. సో అందువల్ల క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ అనేది చాలా లైవ్లీగా ఉంటుంది. ఎలా ఉంటుంది? లైవ్లీగా. అండ్ లాట్ ఆఫ్ మెటీరియల్ ఎయిడ్ ఈస్ యూజ్డ్ టు మేక్ ద లెర్నింగ్ స్టేబుల్ అండ్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ మెటీరియల్ అనేది కూడా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కెన్ బి గివెన్. And the next point, the teacher can make his illustrations clear by using various materials or by pictures, etc. టీచర్ అనేది ఇలస్ట్రేషన్ అనేది చాలా క్లియర్ గా ఇవ్వచ్చు. ఏ విధంగా అంటే యూజింగ్ మెటీరియల్స్ ఆర్ పిక్చర్స్. అండ్ స్ట్రెస్ ఈస్ గివెన్ ఆన్ లెర్నింగ్ త్రూ హియరింగ్. స్ట్రెస్ దేనిపైన ఇస్తున్నారు ఇక్కడ అంటే లెర్నింగ్ త్రూ హియరింగ్ అంటే వింటూ నేర్చుకోవడం, ఎక్స్పీరియన్స్ అవ్వడం. అండ్ ఇట్ రెడ్యూసెస్ ట్రాన్స్లేషన్ డిపెండెన్సీ అంటే ట్రాన్స్లేషన్ అనేది అంటే ట్రాన్స్లేషన్ పైన డిపెండ్ అవ్వడం అనేది తగ్గిస్తుంది. ఏది? సిచ్యువేషన్ అప్రోచ్. ఎందుకంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం పాయింట్ ఏంటి? సో ఇట్ ఈస్ మినిమైజింగ్. ఇక్కడ ఈ పాయింట్ చూడండి, యూజ్ ఆఫ్ మదర్ టంగ్ ఈజ్ మినిమైజ్ అంటే మదర్ టంగ్ ని తక్కువ వాడతాము. సో అందువల్ల ఇట్ ఈస్ రెడ్యూసింగ్ ద ట్రాన్స్లేషన్ డిపెండెన్సీ. లాస్ట్ పాయింట్ రైట్. అండ్ నెక్స్ట్ వన్ డిమెరిట్స్. సో ఇంతకుముందు మనం మెరిట్స్ డిస్కస్ చేసాము, ఇప్పుడు డిమెరిట్స్.
దిస్ సూటబుల్ ఓన్లీ ద లోయర్ క్లాసెస్. ఇక్కడ ఇది సూటబుల్ ఓన్లీ లోయర్ క్లాసెస్ లోనే సూటబుల్. అండ్ దిస్ అప్రోచ్ కెనాట్ బి మేడ్ అప్లికేబుల్ టు ద సీనియర్ క్లాసెస్. సీనియర్ క్లాసెస్ కి ఇది అప్లికేబుల్ కాదు. టెక్స్ట్ బుక్స్ కెనాట్ బి టాట్ బై దిస్ మెథడ్. టెక్స్ట్ బుక్స్ అనేవి కెనాట్ బి టాట్ అంటే మనం బోధించలేము టెక్స్ట్ బుక్స్ ని. ఎందుకంటే ప్రతి లెసన్ ని మనం రియల్ లైఫ్ సిచ్యువేషన్ లాగా క్రియేట్ చేసి బోధించలేము. అండ్ ఓన్లీ వెల్ సెలెక్టెడ్ సెంటెన్స్ ప్యాటర్న్స్ అంటే కొన్ని వెల్ సెలెక్టెడ్ సెంటెన్స్ ప్యాటర్న్స్ మాత్రమే మనం బోధించగలము. అది కూడా ఎక్కడ ఓన్లీ లోయర్ క్లాసెస్ లోనే. హైయర్ క్లాసెస్ లో ఆ విధంగా కూడా బోధించలేము. దట్ మినిమం మేక్స్ ద క్లాస్ రూమ్ డల్. అంటే ఆ విధంగా మనం చేయించడం వల్ల ఏమవుతుంది, క్లాస్ రూమ్ కూడా చాలా డల్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ట్రైన్డ్ టీచర్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఇట్. ఎందుకంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది చాలా అవసరం. టార్గెట్ లాంగ్వేజ్ లో సిచ్యువేషన్ ని క్రియేట్ చేయడం, టీఎల్ఎం యూజ్ చేస్తూ పిల్లలకి బోధించడం అంటే టీచర్స్ అనేవారు చాలా ట్రైన్డ్ గా ఉండాలి. అండ్ దాంతో పాటు ఫ్లూయెన్సీ అనేది ఎక్కువగా ఉండాలి. ప్రోజ్, పోయిటరీ అండ్ ర్యాపిడ్ రీడర్ ఎట్సెట్రా కెన్ నాట్ బి టాట్ టు దిస్ అప్రోచ్. సో ఇవి మనం బోధించలేం, ప్రోజ్ కానీ పోయిటరీ కానీ. ఎందుకంటే పోయిటరీ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ పోయిటరీస్ ని రియల్ లైఫ్ సిచ్యువేషన్ రిలేటెడ్ గా మనం అంటే దాన్ని రాయలేము అండ్ బోధించలేము కూడా. సో అందువల్ల లిమిటెడ్ ఫోకస్ ఆన్ రైటింగ్ స్కిల్స్. ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ ఇంతకు ముందు డిస్కస్ చేసాం. ఏంటిది, అడ్వాన్స్ మన అడ్వాంటేజ్ లో ఓన్లీ స్పోకెన్ లాంగ్వేజ్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తారు, అంటే స్పీకింగ్. అండ్ లిమిటెడ్ ఫోకస్ ఆన్ రైటింగ్ స్కిల్స్. రైటింగ్ స్కిల్స్ అనేది చాలా తక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ డిఫికల్టీ ఇన్ లార్జ్ క్లాసెస్ కి ఇది యూస్ కాదు. ఎందుకంటే 25 to 30 స్టూడెంట్స్ ఉంటే వారిని ఆల్టర్నేట్ గా అంటే కొద్ది మంది విద్యార్థులని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళకి బోధించడం అనేది జరుగుతుంది. రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ లార్జ్ క్లాసెస్ 40-50 మంది విద్యార్థులు ఉన్న క్లాసులో ఇది సూటబుల్ కాదు. అండ్ నెగ్లెక్ట్ ఆఫ్ గ్రామర్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతిదీ మనం రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ని ఇస్తున్నాం కాబట్టి. సో ఇది అబౌట్ సిచ్యువేషనల్ అప్రోచ్. అండ్ కమింగ్ టు ద కన్క్లూజన్ ఏంటి, ఇక్కడ మనం దీని ద్వారా ఏం నేర్చుకుంటాము అంటే the objectives of the situational language teaching method are to teach a practical command. ఇది దేనికోసం అంటే to teach a practical command of the 4 basic skills of language. సో 4 basic skills ని మనం 4 basic skills ఏంటి, లిసనింగ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. అండ్ గోల్స్ ఇట్ షేర్స్ విత్ ద మోస్ట్ మెథడ్స్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్. దీని గోల్స్ కూడా షేర్ చేయడం జరుగుతుంది లాంగ్వేజ్ టీచింగ్ రిలేటెడ్ గా. బట్ ద స్కిల్స్ ఆర్ అప్రోచ్ త్రూ స్ట్రక్చర్. దీని స్కిల్స్ అనేది ఏ విధంగా అప్రోచ్ అవుతాయి, త్రూ స్ట్రక్చర్ ద్వారానే అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. Accuracy in both pronunciation and grammar is regarded as a crucial. సో అక్యురసీ అనేది ఇంపార్టెంట్. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి సిచ్యువేషన్ అప్రోచ్ యొక్క అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొనౌన్సియేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రామర్. ఎర్రర్స్ ఆర్ టు బి అవాయిడెడ్ అంటే తప్పుల్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సిచ్యువేషనల్ అప్రోచ్ కాబట్టి, అంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్ బేస్ చేసి మాట్లాడుతుంటారు కాబట్టి తప్పులు జరగవచ్చు. ప్రతి తప్పుని ఫైండ్ అవుట్ చేస్తే టైం వేస్ట్ అనేది అవుతుంది. అందుకోసం ఎర్రర్స్ అవాయిడ్ చేస్తారు. Automatic control of basic structures and sentence patterns is fundamental to reading and writing skills. And this is achieved through speech work. అంటే ఇది దేని ద్వారా, ఓన్లీ స్పీచ్ వర్క్ అంటే స్పోకెన్ ద్వారానే అచీవ్ చేయడం జరుగుతుంది. Before our pupils read new structures and new vocabulary, we shall teach orally both the new structures and the new vocabulary. అంటే వాళ్ళు చదివే ముందు మనం ఏం చేయాలి, వాళ్ళకి ఓరల్ గా నేర్పించాలి. అంటే ఉపాధ్యాయుడు ఓరల్ గా నేర్పించాలి న్యూ స్ట్రక్చర్స్ కానీ న్యూ వొకాబులరీ కానీ. ఆ తర్వాత రిటర్న్ ఫామ్ లో వాళ్ళు నేర్చుకుంటారు అని సిచ్యువేషన్ అప్రోచ్ మనకు చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I request you to subscribe this channel and like the video. And whoever not subscribed the channel, I request them to subscribe the channel. Thank you once again.